శిక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథంలో ఇశ్రాయేలు దేశం గొప్ప కష్టకాలంలో ఉంది. మిడతల దండు దేశమంతా నాశనం చేసింది. పంటలు, ద్రాక్ష తోటలు, అంజురపు చెట్లు అన్నీ పాడయ్యాయి. ప్రజలు ఆర్థికంగా ఆత్మీయంగా బలహీనమయ్యారు. ఇది దేవుని తీర్పుకు సూచనగా ఉంది. కానీ ప్రజలు ఉపవాసముతో కన్నీళ్లతో దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు కరుణ చూపించి 2వ అధ్యాయంలో దేవుడు తిరిగి వారికి ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా 21వ వచనంలో భయపడకుము, సంతోషించుము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని ధైర్యం చెప్తూ ఉన్నాడు. భూమి భయపడకుము. ఇక్కడ భూమి అంటే దేశమంతా మరియు ప్రజల జీవితం అని. దేవుడు వారికి గత నాశనాన్ని చూసి భయపడవద్దు, పరిస్థితులు కష్టమైనవైనా నేను మీతో ఉన్నాను, సంతోషించి గంతులు వేయము. ఇది విశ్వాసపు ఆనందం. ఇంకా పూర్తిగా ఆశీర్వాదం రాకముందే దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆనందించమని చెప్పాడు. ఎందుకు అంటే దేవుడు రక్షించేవాడు, పునరుద్ధరించేవాడు, కోల్పోయిన దానిని తిరిగి ఇచ్చి గొప్ప కార్యాలు మన జీవితాలలో చేసేవాడు అని అర్థం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకుము, నేను నీతో ఉన్నాను అనగా దేవుని సన్నిధి మనతో ఉంటే మనలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి సమస్తమును మేలుకై జరిగించును అనగా కష్టకాలాన్ని, వేదన కాలాన్ని, కరువు కాలాన్ని ఎదుర్కోవడానికి దేవునిని ప్రేమించే వారంగా, ఆశ్రయించే వారంగా ఉంటే ప్రతి దానిని ఆశీర్వాదంగా మారుస్తాడు. దానికి 126వ సంకీర్తన 5వ చరణం. కన్నీళ్లతో దేవుని వైపు తిరిగి మన ప్రతి అవసరతను తెలియజేసి పశ్చాత్తాపముతో దేవునిని వేడుకుంటే మనలను సంతోషభరితులను చేసి సమాధానపరుస్తాడు. ఆమేన్.